కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. పెద్దలు ఊరికినే చెప్పలేదండి. నందమూరి తారక రామారావు గారి ప్రస్థానం దాన్ని నిరూపించింది అని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నా. ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబం నుండి వచ్చి వారు మాకు అనేక సందర్భాల్లో చెప్పేవారు. చదువుకోవటానికి కూడా మా ఇంట్లో లాంతర్లు లేకపోతే ఎక్కడో వీధి దీపాలు ఎవరింటికో వెళ్ళి అక్కడ మేము ఆ లాంతర్లో వెలుతుర్లో కూర్చుని చదువుకునే వాళ్ళం అని చెప్పారు. నిమ్మకూరు నుండి విజయవాడ వరకు సైకిల్ తొక్కుకుంటూ వచ్చి అక్కడ పాలు అమ్మి తిరిగి నిమ్మకూరుకు వెళ్ళి స్కూల్కి వెళ్ళేటువంటి సందర్భాల గురించి కూడా వారు మాకు తెలియజేసేవారు. జేబులో 50 పైసలు పెట్టుకుని నేను మద్రాసుకు వచ్చాను. ఒక కప్పు టీ తాగాలంటే నేను మౌంట్ రోడ్ వరకు వెళ్ళాలి. బస్సు ఎక్కినట్లయితే నా జేబులో ఉన్నటువంటి 50 పైసలు ఖర్చు అయిపోతాయి అని చెప్తూ కాలి నడకన వెళ్ళి ఒక కప్పు టీ తాగి తిరిగి వచ్చినటువంటి విషయం మా తండ్రి గారు మాకు తెలియజేశారు. కనుక ఆ స్థాయి నుండి వారు ఏ స్థాయికి వెళ్ళారో నేను మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కనుకనే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. ఏనాడు వారు బాధపడలేదు. నేను ఇంత ఇబ్బంది పడ్డాను అనేటువంటి బాధ వారికి ఎప్పుడూ లేదు. కానీ ప్రతి ఇబ్బంది నుండి పాఠాలు నేర్చుకుంటూ వారు ముందుకు వెళ్ళారు అనేది మాత్రం ఇది వాస్తవం. అదేవిధంగా అంకిత భావం. తాను నమ్ముకున్నటువంటి రంగం, ఆ రంగాన్ని నమ్ముకుని వచ్చినటువంటి సందర్భంలో అంకిత భావంతో ఆ రంగానికి చేసినటువంటి సేవ. అంతకుముందు రామారావు గారు సినీ రంగానికి రాకముందు మొహానికి రంగులు వేసుకునేవారు అనేటువంటి ఒక ఆలోచన, ఒక చిన్న చూపు చాలా మందిలో ఉండేది. గౌరవించేవారు కాదు. కానీ ఎప్పుడైతే రామారావు గారు సినీ రంగ ప్రవేశం జరిగిందో వారు క్రమశిక్షణతోటి అంకిత భావంతో తను నమ్ముకున్నటువంటి రంగానికి న్యాయం చెయ్యాలి అని చెప్పి చూశారు. వెంటనే యాక్టర్లు అంటే ఒక రకంగా చెప్పాలంటే గౌరవం కూడా పెరిగింది. వారు ఎప్పుడు తరచూ మాతో చెప్తూ ఉండేవారు, తమ్ముడికి గుర్తు ఉండే ఉంటుంది, ప్రొడ్యూసర్ తల్లి అయితే డైరెక్టర్ తండ్రి అని చెప్పి మాకు అనేక సందర్భాల్లో చెప్పేవారు. పెట్టుబడులు ఒకరు పెడితే దాన్ని ఏ విధంగా విజయవంతంగా సఫలీకృతంగా దాన్ని వినియోగించుకోవాలో దర్శకుడు ఆలోచిస్తారని చెప్పి తండ్రి గారు చెప్పేవారు. ఆ సందర్భంలో వాళ్ళు పెడుతున్నటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో దానికి అన్యాయం జరగకూడదు అనేటువంటి ఆలోచనతోటి 9 గంటలకి షూటింగ్ అంటే 8:45 గంటలకే వెళ్ళి అక్కడ కుర్చీలో కూర్చునేవారు నందమూరి తారక రామారావు. ఎందుకంటే వారు నష్టపోకూడదు అనేటువంటి ఆలోచన. అదేవిధంగా ఇందాక జనార్దన్ గారు మాట్లాడుతూ చెప్పే పౌరాణిక పాత్రలు కనుక వేసినట్లయితే పారితోషికం తగ్గించుకునేవారు. ఎందుకంటే సినిమా ఒక మాధ్యమం, కేవలం అది ఒక ఎంటర్టైన్మెంట్ కాదు. దాని మాధ్యమంగా మనం కొంత నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. భావి తరాలకి ఒక రకంగా మన పౌరాణికాలు తెలుస్తున్నాయి లేదా కొంతమేరకు తెలిసాయి అని అంటే ఆ సినిమాల వల్లనే. కనుకనే వారికి నమ్మకం, అందుకనే వారు ఆ పారితోషికం కొంచెం తగ్గించి ఆ పౌరాణికాలకి తీసుకునేవారు. అదేవిధంగా వారికి జ్వరం వచ్చినా సరే, వారి చెయ్యి 5 సార్లు విరిగినా సరే, కుక్క మీద పడి కండ పీకేసినా సరే, తాము కాటేసినా సరే, దేనికి కూడా చిరంజీవి సినిమాలో వారు లెన్సులు పెట్టుకుని 3 రోజులు కంటి చూపు కోల్పోయినా సరే ఏ నాడు కూడా వారి ప్రొడ్యూసర్కి అన్యాయం జరగకూడదు, వారు నష్టపోకూడదు అని చెప్పి వెంటనే సెట్లకు వెళ్ళేటువంటి సందర్భాలు ఉన్నాయి. కనుక అంత అంకిత భావంతో పని చేశారు కాబట్టి రాముడు వేషం వేస్తే ఇల్లంతా సౌమ్యంగా చాలా చాలా నిశ్శబ్దంగా ఉండేది. అదే కృష్ణుడు వేషంలో ఉన్నారు అని అంటే మేము చాలా అల్లరి చేసే వాళ్ళ ఇంట్లో ఆయన ఏం పట్టించుకునేవారు కాదు. అదే దుర్యోధనుడు లేదా రావణాసుడు పాత్ర వేశారంటే అసలు ఆయన దరిదాపులకే మేము వెళ్ళే వాళ్ళం కాదు. అంత ఉగ్రంగా ఉండేవారు వారు. అది వారి అంకిత భావానికి, వారి క్రమశిక్షణకి నిదర్శన అని చెప్పి నేను ఖచ్చితంగా మీకు తెలియజేయవలసినటువంటి విషయం. అదేవిధంగా ఆయన అనేక నిర్ణయాలు చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాలకే ఒక సరికొత్త నిర్వచనం పలికారు నందమూరి తారక రామారావు గారు.
ఎన్నికల్లో గెలవడం అన్నది అది అధికారం చలాయించడానికి కాదు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని ప్రజా సేవకి వినియోగించుకునేటువంటి ఒక మాధ్యమం అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిసారి నందమూరి తారక రామారావు గారు నిరూపించారు. వారు తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి వాళ్ళ కొత్తగా నేను మీకు చెప్పనవసరం లేదు. ఇందాక పెద్దలు జనార్దన్ గారు, అదేవిధంగా నరసింహులు గారు కూడా వారందరూ చెప్పారు. అనేక నిర్ణయాలు, ₹2 కిలో బియ్యం కావచ్చు, పక్కా గృహ నిర్మాణం కావచ్చు, జంటా వస్త్ర పథకం కావచ్చు, ఆడపడుచులకి సమాన హక్కు కావచ్చు, ఆడపడుచులకి మొట్టమొదటి విశ్వవిద్యాలయం కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఇవన్నీ కూడా రామారావు గారు వారి మీద సమాజంలో వారు చూస్తున్నటువంటి రుగ్మతుల యొక్క ప్రభావం వారి మీద ఉన్నటువంటి సందర్భంలో వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు. కనుకనే నేను ఇందాక విక్రమ్ గారిని అభ్యర్థించింది ఆ కోణం నుండి కూడా. ఎందుకంటే అవినీతి గురించి అవినీతిని సహించేవారు కాదు. లోకాయుక్తని మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో వారు నియామకం చేశారు. ఎందుకు అని అంటే ఆనాడు వారు ఉద్యోగం చేస్తున్నటువంటి సందర్భంలో, సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఆ ఆఫీస్లో జరిగేటువంటి అవినీతిని చూసి సహించలేక నేను ఇక్కడ ఇమడలేను అనేటువంటి భావనతోటి ఆనాడు రిజైన్ చేసి బయటకు వచ్చి ఆ తర్వాత సినీ రంగంలోకి రావడం జరిగింది. తరచూ పేదల ఇళ్ళు వర్షానికి కూలిపోవడం, లేకపోతే ఎండలు వచ్చినప్పుడు కాలిపోవడం, మళ్ళీ తిరిగి పేదలు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడం. ప్రభుత్వం 15,000 రూపాయలు అనుకుంటాను ఆ రోజుల్లో ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. 5,500 ఇచ్చేవారు, 500 ఇచ్చేవారు. కనుక ప్రతిసారి పేదవాడు ఈ రకంగా నష్టపోతున్నటువంటి సందర్భంలో పేదవాడికి పక్కా గృహ నిర్మాణం చెయ్యాలి అనేటువంటి భావన, అది దాని యొక్క ప్రభావం, వారు తన కళ్ళ ముందు చూసినటువంటి సంఘటనల యొక్క ప్రభావం వారిని ఒక బృహత్తరమైనటువంటి నిర్ణయం తీసుకునే దిశగా ప్రేరేపించింది. అదేవిధంగా చేనేత రంగం 50 సంవత్సరాలు పైబడిన తర్వాత వారు నైపుణ్యంతో కూడినటువంటి గుడ్డ అల్లిక చేయలేరు. వారికి కీళ్ళ నొప్పులు వచ్చి బాధపడుతున్నటువంటి సందర్భంలో ఉభయ కుశలోపరి అన్నట్లుగా వారికి తక్కువ ధరకే, మిల్గేట్ ప్రైస్కే వారికి డై ఇవ్వడం, రంగులు ఇవ్వడం కావచ్చు, లేకపోతే నూలు ఇవ్వడం కావచ్చు చేసి తిరిగి వారి దగ్గర నుండి ఆ బట్ట తీసుకుని జంటా వస్త్ర పథకాన్ని ఫే ప్రైస్ షాప్లో తక్కువ ధరకే బట్ట అమ్మేటువంటి కార్యక్రమానికి నందమూరి తారక రామారావు గారు శ్రీకారం చుట్టారు. ఎంత ఆలోచన ఉన్నదో ఒక్కసారి ఆలోచించండి. చాలా మంది అంటూ ఉంటారు వారు పేపర్లు చదవరు, వారికి నిజంగా న్యూస్ అంటే వారికి ఎటువంటి అవగాహన లేదు అని చెప్పి అనుకుంటారు. కానీ ఇక్కడ కావాల్సింది మీడియా న్యూస్ చదవటం కాదండి, న్యూస్ పేపర్లు చూడటం కాదండి. ఇక్కడ కావాల్సింది ఇందాక వారు చెప్పినట్లుగా మానవతావాదంతో స్పందించేటువంటి హృదయం. అది వారి జీవితంలో వారి ప్రతి ఒక్క మలుపులో కూడా వారు ఆ ఇబ్బందులను చూశారు. కాబట్టే ఈ రకమైన నిర్ణయాలు. రైతులకి 50 రూపాయలకి ఆనాడు హార్స్ పవర్ ఇచ్చారు. ఈనాడు ఉచితం అని చెప్పి ఎంతమంది అన్నా ఆనాడు రైతుల్ని ఆదుకున్నది మాత్రం నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మనం గమనించాలి. కనుక అటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక గొప్ప మనిషి గురించి, ఒక మహానాయకుడు గురించి, ఒక అద్భుతమైనటువంటి ఆలోచన విధానం కలిగినటువంటి ఒక మహానాయకుడిని ఇవాళ స్మరించుకోవటం మాత్రమే కాకుండా అసలు చరిత్రనే మలుపు తిప్పినటువంటి ఒక సంఘటన. ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నాకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలు చెప్పారు, ఏముందులే మనం తొలగించేస్తాము, అతను తిరిగి రాగలడా అనేటువంటి భావన చాలా మందిలో ఉన్నా కూడా అది సాధ్యమే, సుసాధ్యం కాదు, అది సాధ్యం అని చెప్పి నిరూపించినటువంటి వారు నందమూరి తారక రామారావు. ఆ తండ్రికి ఏ రకంగా ఏమి చేస్తే మేము నిజమైనటువంటి నివాళి అర్పించినట్టు అవుతుందో నాకైతే నిజంగా తెలియదు. కానీ నా జీవితంలో నేను వేసేటువంటి ప్రతి అడుగులో నా తండ్రి నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు నన్ను వెన్నంటి ఉన్నాయని చెప్పి నేను గట్టిగా నమ్ముతాను. పార్లమెంట్లో వారి విగ్రహ స్థాపన నేను చేయించగలిగిన
అదేవిధంగా వారి జన్మదినాన్ని 100 సంవత్సరాలు పురస్కరించుకుని వారి పేరు మీద వెండి నాణ్యం తీసుకురాగలిగిన అది పైనుండి వారు నా చేత చేయించారేమో అని చెప్పి నేను భావిస్తాను. అది నిజంగా ఆ తండ్రికి నేను కృతజ్ఞతా భావంతో చేసినటువంటి విషయం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఆ తండ్రి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇదే రకంగా నా మీదే కాదు, మా కుటుంబం మీదే కాదు, మనందరి మీద ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తూ, నాకు ఇంతటి చక్కటి సమావేశంలో పాల్గొనేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చిన సోదరులు జనార్దన్ గారికి, విక్రమ్ గారికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగంధిన వాసితం తద్వనం సర్వం సుపుత్రేణ కులం తథా అన్నారు పెద్దలు. అంటే అడవిలో వేలాది చెట్లు ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా నిరుపయోగమే. సువాసనలు వెదజల్లేటువంటి పువ్వులు ధరించేటువంటి చెట్టు ఒక్కటి ఉన్నా చాలు, ఆ వనమంతా కూడా సుగంధమయం అయిపోతుందని చెప్పి పెద్దలు ఏదైతే చెప్పారో, ఆ మహనీయుడు మనకి ఒక గుర్తింపు, తెలుగు జాతికి ఒక గుర్తింపు, తెలుగు జాతికి ఒక చరిత్ర, ఒక సంస్కృతి, ఒక భాష ఉన్నది అని విశ్వానికి తెలియజేసినటువంటి ఆ మహనీయుడికి మరి ఒక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.